కాంచన అనన్య ఇద్దరు కూడా అడుక్కునేలాగా ఆనంద భైరవి ప్లాన్ చేస్తుంది. ఇక వెంటనే ఆనంద చెప్పడంతో శరణ్య అంటుంది, అయ్యో అత్తయ్య గారు, మా అక్క ఇలా అడుక్కోవటం నాకు చాలా బాధగా ఉంది, వద్దండి అని అంటూ చెప్తే, అయ్యో శరణ్య అలా అంటావేంటి, మీ అక్క అడుక్కోవాలి, అలా చేస్తేనే కదా దేవుడు కనికరించి తనకి పిచ్చి న్యాయం చేస్తాడు అంటే కాంచన అంటుంది, నా కూతురు ఈ ఇంటి కోడలు, అలాంటిది మీరు అడుక్కునే దానిలాగా ఎలా చేస్తారు, దీనికి నేను ఒప్పుకోను అని అంటే వెంటనే ఆనంద రోహిత్కి ఫోన్ చేసి స్పీకర్ పెడుతుంది. నాన్న రోహిత్, ఈ కాంచన ఉంది కదా, అదే కాంచన గారు, మన అనన్య వాళ్ళ అమ్మగారు వద్దని చెప్తున్నారు, ఇప్పుడు పూజ చేయాలి కదా, ఆ పూజలో మేము అడుక్కోము, మేము ఇది చేయము అది చేయము అంటున్నారు నాన్న, మరి ఏం చేయమంటావు, వదిలేయమంటావా అని అంటే అప్పుడే రోహిత్ ఇలా అంటాడు సీరియస్గా, ఆ పిచ్చి దానికి పిచ్చి తగ్గాలి అంటే మనం చెప్పినట్టు చేయాలి కదా, ఆవిడ గారేంటి తనకి ఎక్కువైపోయిందా, నేను వచ్చానంటే ఏం చేస్తానో నాకే తెలియదు, తనని ఇక్కడి నుంచి పంపించేసేయండి అని సీరియస్గా అరుస్తాడు. ఉంటే తనని ఉండమనండి, లేదంటే వెళ్ళిపోమనండి, వచ్చానంటే దుమ్ము దులిపేస్తాను, చూడండి తనని అక్కడ నుంచి ఉంటుందా వెళ్ళిపోతుందా అడగండి, మన అనన్యనైతే తీసుకువెళ్ళాలి, దానికి పిచ్చి తగ్గాలి అంటే ఈ మాత్రం చేయాలి కదా, లేదంటే పిచ్చిదాన్ని ఏం చేస్తానో నాకే తెలియదు, కాళ్ళు చేతులు కట్టేసి లాకెళ్ళండి అమ్మ పిన్ని అని చెప్తాడు. చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా కాంచన అనన్య షాక్ అయిపోతారు. ఇక వెంటనే అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంద ఇలా అంటుంది, ఏమంటారు విన్నారు కదా, వెళ్దామా అని అంటే వాళ్ళు ఇంకేం చేస్తాం వెళ్దాం అని అంటూ కాంచన అనన్య శరణ్య అందరూ బయలుదేరుతారు. ఇక గుడి దగ్గరికి వెళ్ళేసరికి రోహిత్ కూడా వచ్చేస్తాడు. ఇక పంతులు గారు వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటాడు. వస్తున్నారు రండి రండి అన్నట్టుగా చూసి నవ్వుతూ ఉంటాడు. ఒక్కసారిగా లీలావతి అలాగే అనన్య ఇద్దరు కూడా, ఏంటి అమ్మి మళ్ళీ ఏదో బలిచ్చే పోతులను చూసినట్టుగా పూజారి అలా చూస్తున్నాడు అంటే ఏదో ఒకటి పద అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. ఇక ఈ పూజారిని చూస్తుంటే నాకు డౌట్గా ఉందమ్మి అంటే మనం డౌట్ పడితే వెనకాల నా మొగుడు ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తాడు, వద్దు అని అంటూ ఏ డౌట్లు పెట్టుకోకు అని చెప్తుంది అనన్య. సరే అని చెప్పేసి ఇక వెంటనే పంతులు గారికి నమస్తే చెప్తుంది ఆనంద కూడా. ఇక అమ్మ మీరు వస్తున్నారని ముందే చెప్పారు, మంచి పని చేశారు, ఇప్పుడు పూజకి అన్ని ఏర్పాట్లు నేను చేసేసాను అని అంటే పూజన ఇప్పుడు ఏం చేయాలి మేము అని అంటూ కాంచన అంటుంది, అమ్మవారికి నిష్టగా దండం పెట్టుకోవాలి అంటే ఓ అంతేనా అని దండం పెట్టుకుంటే ఇక వెంటనే చేతులు చాచండి అంటే ఏంటిది అని చేతుల్లో కర్పూరం పెడితే ఏంటిది ఇలా పెట్టారు అంటే అదేంటిదో తెలుసా నీకు అంటే ఏంటంటున్నారు, ఐస్ క్రీమ్ అని అనన్య అంటుంది. అయ్యో ఐస్ క్రీమ్ కాదమ్మా కర్పూరం అంటే ఇది మా చేతుల్లో ఎందుకు పెట్టారు అని కాంచన అంటుంది. దేవుడికి అమ్మవారికి హారతి ఇవ్వాలి, మీ చేతులతో ఇలా ఇస్తే అన్ని పాపాలు పోయి మీకు అంత మంచి జరుగుతుంది అందుకే అని అంటూ పూజారి చెప్తాడు. అలా చెప్పేసరికి ఇది ఐస్ క్రీమ్ కదా ఏం వెలగదు అని అనన్య నవ్వుతూ ఉంటుంది. ఏంటి పిచ్చిదానిలాగా నిజంగా అలా చేస్తున్నావు, కాలుతుంది అంటే అది తెలిసే, ఇప్పుడు చూడు వద్దన్నామంటే నా మొగుడు వెనుక నుంచి చంపుతాడు వాడు అని ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో పంతులు గారు కర్పూరం వెలిగించేస్తాడు. కర్పూరం వెలిగిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఇంకా ఎలా చేసినా హారతి ఇస్తూ ఉంటే ఆనంద అంటుంది, అలా ఊరికే అలా ఇస్తే ఎలా, మీరు పాట పాడండి అని చెప్తే ఇంకా పాట ఎలా వస్తుంది మంట పుడుతుంటే అని కాంచన అంటుంది. అయినా సరే ఇంకా పాడమని చెప్పడంతో పాడుతూ ఉంటారు. అలా హారతి ఇస్తారు. ఆ తర్వాత హారతి ఇచ్చాక మీరు ఇంకొక పని చేయాలి అని అంటూ ఇదిగో ఇది తీసుకోండి అని చెంబులు రెండు చేతిలో పెట్టి మీరు అడుక్కొని ఇక్కడ భిక్షాటన చేసి తీసుకొచ్చి వేయాలి అని చెప్తే ఇక అప్పుడు సరే అని చెప్పి మెట్ల మీద వాళ్ళని కూర్చోబెట్టి ఆనంద ఇలా అంటుంది, మీరు భిక్షాటన చేసి వేస్తే మీకు పిచ్చి పోతుంది, మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తే ఇక చాలా కోపంగా అనన్య చూస్తూ ఉంటుంది. ఏంటి కోడలా ఎలా ఉంది అని అంటూ ఉంటే ఇక వెంటనే వెళ్ళి ఫస్ట్ పిని నువ్వు తనకి భిక్షవే అంటే సరే అని చెప్పి ఆనంద అనన్యకి భిక్ష వేస్తూ ఇలా అంటుంది, పిచ్చి తగ్గిన తర్వాత కూడా నువ్వు ఇలాగే భిక్ష ఉంటుంది, అందుకే ఇప్పటి నుంచే నీకు ప్రాక్టీస్ బాగా అవుతుంది, ఇలా భిక్షాటన చేసి అని నవ్వుతుంది ఆనంద. ఇక అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక మనం వెళ్ళిపోదాం పద నాన్న అని వాళ్ళు వెళ్ళిపోతారు. అడుక్కుంటూ ఉంటారు. ఇక వచ్చిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళందరినీ ఇంకా భిక్షం వేయండి అని చెప్పి అనన్య కాంచన ఇద్దరు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా అడుగుతూ ఉంటే ఇక వెంటనే ఆనంద అలా చూస్తూ ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. భిక్షం చాలా మంది డబ్బులు వేస్తారు. వేసిన తర్వాత ఒకడు మీకు కాలు చేతులు బాగున్నాయి కదా ఎందుకు ఇలా అడుగుతున్నారు, పనిచేసుకోవచ్చు కదంటే నువ్వు వేసింది ₹1, దానికి మా క్లాస్ ఎందుకు పీక్తావు పో అని చెప్పి అనన్య అంటుంది. సరే అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా డబ్బులు బాగానే వచ్చాయమ్మి పద అని చెప్పి లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా డబ్బులన్నీ తీసుకొచ్చాం అంటే చెక్ చేసి రోహిత్ ఇలా అంటాడు, మీరు బాగానే అడుక్కున్నారే, తొందరగానే పోగు చేశారు డబ్బులన్నీ అంటే సరే హుండీలో వేయండమ్మా అని పంతులు గారు చెప్తాడు. ఆ డబ్బులన్నీ హుండీలో వేసేస్తారు. అప్పుడే
అప్పుడే అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది. దండం పెట్టుకొని, అమ్మ మీరు మళ్ళీ ఈరోజు పూజ అయిపోయింది, మళ్ళీ పూజ చేసినప్పుడు చెప్తాను అని అంటే సరే అని అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అనన్య కాంచన ఇద్దరు చేతులు మంటలు పుట్టడంతో నాకు మందు పెట్టమ్మి అని కాంచన అడుగుతూ ఉంటే కాంచనకి మందు పెడుతుంది అనన్య. అనన్యకి ఇలా నువ్వు నాకు పెట్టవా అని అంటే తనకి పెడుతూ ఉంటుంది. సరిగ్గా నువ్వు పెట్టట్లేదంటే నువ్వే నాకు మంట పుట్టేలా చేసావే, నేనే సరిగ్గా పెడుతున్నాను నీకు అని కాంచన వాళ్ళిద్దరూ ఏడుస్తూ మందులు పెట్టుకుంటూ అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా ఆనంద చూసి నవ్వుతూ ఉంటుంది. వాళ్ళని చూసి నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే సరోజ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఆనంద అని మాట్లాడితే చెప్పండి నిశ్చితార్థం అయిపోయింది, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం, దానికోసమే ఎదురు చూస్తున్నా అని ఆనంద అంటే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికే రేపు వద్దాం అనుకుంటున్నాము అంటే అవునా చాలా మంచి మాట చెప్పారు రండి అని ఆనంద చెప్తుంది. చెప్పిన తర్వాత హాల్లోకి వచ్చేస్తుంది ఆనంద. వచ్చిన తర్వాత అందరినీ పిలుస్తుంది. అందరూ అక్కడికి రాగానే ఏమైంది ఆనంద అంత సంతోషంగా పిలుస్తున్నావంటే అది రేపు సరోజ వాళ్ళు ఫోన్ చేశారు, రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటానికి వస్తున్నారంట అని ఆనంద చెప్తుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు. దర్శన్ అయితే మన ఇంట్లో పెళ్లి బాచాలు మోగుతున్నాయన్నమాట అంటే రోహిత్ ఇలా అంటాడు. అవునవును మన చెల్లికి పెళ్ళి అని సంతోషంగా ఇద్దరు పాట పాడుతూ ఉంటారు. నా బంగారు తల్లికి ఇంకా పెళ్లి జరుగుతుందన్నమాట అని ఇంకా వాళ్ళ పెదనాన్న అందరూ కూడా లహరిని ఆట పట్టిస్తూ ఉంటారు. ప్రేమగా నవ్వుతూ ప్రేమగా చూస్తూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉంటే కాంచన అనన్య సీరియస్గా చూస్తూ ఏంటమ్మీది వీళ్ళంతా పండుగలు చేసుకుంటుంటే మన పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని అంటూ ఉంటే దాని పెళ్ళి నేను జరగనిస్తే కదా అని సీరియస్గా పక్కకి వెళ్ళిపోయి ఇంకా ప్రకాష్కి ఫోన్ చేస్తుంది. రే ప్రకాష్ ఏంట్రా అని అంటే చెప్పనన్య అంటే ఏంట్రా నీకు చెప్పేది, నువ్వేం చెప్పావురా ఆ రోజు ఎంగేజ్మెంట్ చెడగొట్టేస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నావు, కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు నువ్వు అని అనన్య తిడుతుంది. రేపేమో పెళ్లి చూపులు పెళ్ళి పెట్టుకున్నారు రేపు అని చెప్పడంతో నువ్వు ఏం మాట్లాడకు, నేను ఏం చేయాలో అది చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు ప్రకాష్. చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. అనవసరంగా దీన్ని వదిలిపెట్టను అని ప్రకాష్ అనుకుంటాడు. కాంచన అనన్య ఏం చేస్తాడు వాడు అంటే ఏం చేస్తాడో ఏంటో ఫోన్ పెట్టేశాడు అనుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే లహరి రెడీ అయిపోయి అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఇక పెళ్లి కొడుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక వెంటనే అక్కడ పెళ్లి ముహూర్తాలు చూస్తూ పంతులు గారు చాలా సంతోషంగా ముహూర్తం సమయం చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే పెళ్లి కొడుకు ఆ అబ్బాయికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ రావడంతో ఇంకా మళ్ళీ కట్ చేస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ చేస్తూ ఉన్నా సరే ఫోన్ వస్తుంది, ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా, నేను ఒకసారి బయటికి వెళ్ళి మాట్లాడేస్తానని చెప్పి బయటికి వెళ్ళి హలో ఎవరు అంటే అన్నయ్య నేను మహేష్ని అని అంటే మహేష్ నువ్వా ఏమైపోయారా, నీకోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా, నువ్వేంటి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే ఒక గోల్ ఉండి వెళ్ళానులే అది అయిపోయింది అని ఏంటూ చెప్పడంతో అవునా మరి ఎప్పుడు వస్తున్నావురా, నా నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాం, నువ్వు రావాలి కదా అంటే వస్తాను పెళ్ళికి 2 రోజుల ముందు వస్తానులే అని అంటే నిజం చెప్తున్నావా అంటే అవునన్నయ్య నిజంగా వస్తాను అని చెప్తాడు మహేష్. ఇక ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చి చాలా సంతోషంగా అమ్మ గుడ్ న్యూస్ అంటే ఏంట్రాది అంటే మహేష్ వస్తున్నాడంట అని చెప్పడంతో లహరి శరణ్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా భయపడుతూ అలా చూస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వెంటనే ప్రకాష్ ఇలా అంటూ ప్రకాష్ ప్లాన్ చేస్తాడా నిజంగా మహేష్ వస్తాడా తెలియదు. ఇంకా చాలా వణికిపోతూ ఉంటుంది లహరిని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడే లహరి నవ్వినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది, కానీ చేతులు వణికిపోతూ ఉంటాయి.